ఆరో రోజు మరొక ప్రశ్న. జీవితం బిజీగా ఉంది, కానీ ఎందుకు అర్థం కనిపించట్లేదు? మనం చదువుతాం, పని చేస్తాం, సంపాదిస్తాం, సాధిస్తాం. కానీ మనిషి ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మనిషి లోపల ఒక ప్రశ్న మిగిలే ఉంటుంది. ఇదంతా ఎందుకు? కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. అంటే జీవితం యాదృచ్ఛికం కాదు, దానికి ఒక మూలం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. సృష్టి క్రీస్తు ద్వారా జరిగింది కాబట్టి సృష్టి అర్థం కూడా క్రీస్తులోనే ఉంటుంది. ఒక యంత్రాన్ని దాన్ని తయారు చేసిన ఉద్దేశం లేకుండా వాడితే దాని అసలు ఉపయోగం ఉండదు. అలాగే మనిషి క్రీస్తు లేక జీవిస్తే తన అసలు ఉద్దేశం తెలియదు. అందుకే క్రీస్తు లేకుండా జీవించటం సంఘటనల సరళి మాత్రమే కాదు, దిశలేని ప్రయాణం. నీవు నీ జీవితాన్ని నీ చేతుల్లోనే మాత్రమే ఉంచుకుంటే అది భారంగా అనిపిస్తుంది. కానీ నీవు నీ జీవితాన్ని దాన్ని సృష్టించిన సృష్టికర్త చేతుల్లో ఉంచినప్పుడు అది అర్థమవుతుంది. క్రీస్తు జీవితంకి కేవలం ఓ భాగం కాదు, ఆయనే కేంద్రం. కేంద్రం తప్పితే మనం నడిచే నడవడిక సరిగా ఉండదు. ఇవాళ సత్యం ఇదే. క్రీస్తు లేక జీవితం బిజీగా ఉండొచ్చు, కానీ అర్థవంతం కాదు. డే 7లో మరో సత్యంతో కలుద్దాం.